ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ ఉదయకాల పాలనకి సంఘమునకును అదేవిధంగా ఆన్లైన్లో జాయిన్ అవుతున్న దైవ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు, ఆహ్వానం తెలియపరుస్తూ ఉంటున్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాము. దేవుడు మనందరం కూడా భద్రంగా కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. ఈ ఉదయకాల ఆరాధన బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమంగా మర్యాదగా దేవుడి నామ మహిమ కొరకు జరిగినట్లుగా ప్రభుకు అప్పగించుకుందాం. దయచేసి అందరూ క్షేమంగా ఉన్నామని విశ్వసిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు కూడా మా అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు, మీకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మనం ఉన్నటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో ప్రభు యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరమైనది. కాబట్టి దేవుని బిడ్డారా, ఎక్కువ సమయం దేవునితో గడపడానికి మనము సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. మంచిది. ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటున ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం అడుగుదాం. పరిశుద్ధుడైన ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు. ఈ పునరుద్ధాన రోజును బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ కృపా ప్రేమ ఆదేశంలో దయకనికాలు వాత్సల్యత అనుదినము మా యొక్క మీరు నూతన పరిస్థితులను నిర్మూలన కాకుండా సజీవ లెక్కలో ఉంచుతున్న నమ్మకమైన దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా మంచి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో బట్టి తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ ప్రారంభంలో మేము ఉంటున్నాము. ఈ ఉదయకాల ఆరాధన కొరకు మీ సహాయం అడుగుతూ ఉంటున్నాము. మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు. మా ప్రభు కూడుకున్న ప్రతి బిడ్డలను బట్టి వందనాలు. వర్చువల్గా ఆన్లైన్లో జాయిన్ అవుతున్న సంఘ బిడ్డలను బట్టి మా తండ్రి, ప్రతి ఒక్క మా తండ్రి మీ యొక్క కుమార్తెలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ కార్యక్రమం మీ నామ మహిమార్థమైన జరుగును గాక. పాటలు ఆరాధనలో ఎవరి బిడ్డలను బలంగా మీరు అభిషేకించి వాడుక మహిమ పొందండి. మేమందరం కూడా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం గాక, మిమ్మల్ని గణపరచడం గాక, మిమ్మల్ని మహిమపరచడం గాక. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మా తండ్రి కీర్తన ద్వారా నాతో మాట్లాడు, నన్ను మమ్మల్ని దర్శించండి, మీరు మహిమ పొందండి. విజ్ఞాపన ప్రార్థన చేయటకు విజ్ఞాపన ఆత్మచేత మేము నింపబడడం గాకనే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులన్నిటికీ జవాబు మీరే ఉన్నారు ప్రభా. మీరు కార్యం జరిగించినట్టుగా మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకొనుటకు, విజ్ఞాపన చేయటకు మా ప్రభా మిమ్మల్ని మా తండ్రి మా ప్రభా మీకు మొరపెట్టడానికి సహాయం దయచేయమని అడుగుతుంటున్నాం. మీ కృపలో బలపరిచిన ప్రభా విజ్ఞాపన ఆత్మచేత నింపి మీరు మహిమపరమని అడుగుతుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా వాక్యం చేత నాతో మాట్లాడండి ప్రభా. నన్ను మమ్మల్ని దర్శించండి, మీరు బలపరచండి, మీరు వాడుకొని మహిమపరమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాక్యం మమ్మల్ని బ్రతికించేది, సరిచేసేది, మమ్మల్ని దీవించేది, మమ్మల్ని అడిగించేది, మాకు ఆశీర్వాదించేది ప్రభా. మీ వాక్ చేత నాతో మాట్లాడుతున్నాను, మమ్మల్ని దర్శించి మహిమపరమని ప్రకటనలో మహిమపరమని ముందు ప్రార్థన ఆశీర్వాదాలకు మీ తోడుగా నడిపించి మహిమపరమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతవరకు ప్రార్థన చేయటకు కృప చూపించిన దేవాలయ దేవునికి వందనాలు. ఈ సమయంలో మనము పాటలు ఆరాధన ప్రభువుని పాడుతూ స్తుతించుదాం, ఆరాధన చేసి ప్రభువుని కనపరుస్తామండి. దేవుడు పెట్టారు, దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని పెట్టి వందనాలు చెల్లిస్తూ మన మధ్యలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు ముందుకు వచ్చి శ్రీకాంతానికి ముందుకు వచ్చి వారు మనల్ని పాటల్లోనూ ఆరాధన నడిపిస్తారు. ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. దేవుడు వారిని అభిషేకించి వాడుకోనుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఆన్లైన్ లో వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో కొద్ది సమయం మనం పాట పాడుతుంది. దేవుని నామాన్ని అందరూ వచ్చిన పాటల పుస్తకం నుంచి ఆరాధన చేస్తున్నాం. సుగుణాల సంపన్న పాట పాడుకొని దేవుని నామాన్ని పొందుతాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ లీలలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ లీలలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ.
చేద్దాం, అందరం కలిసి మనకు పెరుగుతామని ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుంటామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నామండి. మమ్మల్ని కూడా దేవా, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని కూడా దేవా, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, విష్ణువు గారి దేవానికి నీకే వందనాలు చెల్లిస్తున్నామండి. కృష్ణ సంఘం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నామండి. కృష్ణ ఆరాధించాలి. గొప్ప భాగ్యం బట్టి నీకే వందనాలు. ప్రతి ఒక్కరు నోరు తెరుస్తామని ఆయన నామాన్ని అందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, నజరేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి
మహోన్నతానికి వందనములు ప్రభా. అయా నీకు స్తోత్రం ప్రభా. ఆకాశం సింహాసనమయ్యా, భూమిని పాదపీఠం ఇస్తానికి వందనములు ప్రభా. అయా నీకు స్తోత్రం ప్రభా. అద్భుతకరుడు ఆలోచనకర్తానికి వందనములు ప్రభా. అయా గడిచిన కాలం అంతయు ప్రభా. అయా నన్ను మమ్మల్ని కాచి కాపాడిన దైవమానికి వందనములు ప్రభా. అయా గడిచిన నెలంతయు ప్రభా. అయా గడిచిన వారం అంతయు ప్రభా. అయా ఇచ్చిన మూలకిల ప్రభా. అయా మమ్మల్ని కాల్చిన వాడానికి వందనములు ప్రభా. మహోన్నతానికి వందనములు ప్రభా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడానికి వందనములు ప్రభా. అయానికి సాధ్యమైనది లేదు ప్రభానికి వందనములు ప్రభా. వేల దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యానికి వందనములు ప్రభా. మహోన్నతానికి వందనములు ప్రభా. అబానికి వందనములు ప్రభా. శూన్యంలో ప్రభా అయ్య యొక్క భూమిని ప్రభా అయా వేలాడదీసిన నా యేసయ్యానికి వందనములు ప్రభా. అయా నన్ను మమ్మల్ని ప్రభా అయా నిర్మించిన రీతిని బట్టి ప్రభా అయా నీకు వందనములు ప్రభా. అయా నీకు పాపవలే ప్రభా. అయా మమ్మల్ని ప్రభా కాల్చిన వాడానికి వందనములు ప్రభా. అయా నీకు మాత్రమే వందనములు ప్రభా. అయా పట్టలలో ప్రభా అయా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. అందరం బట్టి మీకు వందనములు ప్రభా. ఆరాధనలో కూడా ప్రభా అయా మేము మా మధ్యలో ఉన్నందుకే నీకు వందనములు ప్రభా. అయా మా స్థితులను గైకొంచిన వాడా మీకు వందనములు ప్రభా. అయా నీకు స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా మిగిలిన సమయాన్ని అంతటినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఇచ్చింది కొద్ది స్థుతి ఆరాధన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామ పేట సమర్పించుకుంటున్నాము తండ్రి. తండ్రి కలుగుగాక. ఇంతవరకు పాటలు ఆరాధన నడిపించిన బిడ్డలకి బృందానికి ప్రభు పెట్టి వందనాలు. దేవుడు వారిని దీవించినందుకు బలంగా వాడుకున్నాం గాక. ఈ సమయంలో మన మధ్యలో సహోదరుడు సుధాకర్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి కీర్తన 34వ అధ్యాయాన్ని మనకి చదువుతారు. దయచేసి సుధాకర్ గారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. వారు ముందుకు వచ్చి కీర్తన 34వ అధ్యాయాన్ని చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు మరియు పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు చదువుకున్నాం. కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించేదారు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదాము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియో కొలువలేదు. సింహపు పిల్లలు లేని గలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొలువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించేదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతులను ఉన్నది, నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవుడు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును,
ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడి కొద్ది మాటలు దీవించుగా. ఇంతవరకు కీర్తన చదివి వినిపించిన నా సోదరు సుధాకర్ గారికి ప్రభుత్వ వందనాలండి. దేవుడి ఇచ్చిన ఈ సమయం గారికి ప్రభుత్వ వందనాలు. సమయంలో అందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు నుంచి కళ్ళు మూసుకుందాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, ప్రభుత్వం మైంపించుదాం. కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా ప్రియ పరలోకనండి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గణనాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల పాలనలో ఏదైనా విజ్ఞాపన చేయటం మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయం బట్టి వందనాలు తండ్రి. ముఖ్యంగా మా ప్రభావ ఈ ప్రస్తుతం ఈ భయంకరమైన పరిస్థితుల్లో మా తండ్రి సంఘానికి మాకు ప్రతి బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి భద్రత, క్షేమము, కాపుదలకి వందనాలు. ప్రభావ మాకు ఇచ్చిన ఆరోగ్యానికి వందనాలు. మమ్మల్ని మాత్రం పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మాకు కావలసిన ప్రతిదీ ఏ సమయంలో ఏది అవసరమైనదో ఎరిగి ప్రభా వాటిని సమకూరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ప్రభా కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళి వస్తూ ఉంటున్నారు, వారికి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. వారిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. వారికి సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు. అదే రీతి కొంతమంది మా ప్రభా ఎమర్జెన్సీ ట్రావెల్స్ చేయాల్సినటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని క్షేమంగా భద్రంగా ప్రయాణికులను అనుగ్రహించి మీరు మైపడుతున్న దాన్ని బట్టి కూడా మనం చెల్లిస్తూ ఉంటున్నాను. మందిరంలో బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు తాకి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు యేసు మీ యొక్క గాయపడిన హస్తము చేత వారు తాకబడి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత కలుగుగా ప్రార్థిస్తుంటున్నాం. మీ రక్తం చేత సంఘమంతా సంఘ బిడ్డలందరూ కూడా మరొకసారి కడగబడి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత మీ రక్తం చేత వారికి మతాన్ని అనుగ్రహించబడుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ గాయపడిన అదృశ్యాస్త్రం చేత వారు తాకబడుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం. సంఘ బిడ్డల యొక్క అవసరాలు ఏమో మా తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆర్థిక పరం కావచ్చు, ఆత్మీయ పరం కావచ్చు ప్రభా. అదే రీతిగా ఆత్మీయంగా ఎవరైనా వెనకబడినటువంటి వారు ఉండి మీతో ఇంకా మా ప్రభా మా తండ్రి మా ప్రభా సమాధాన పడుతున్నటువంటి వారితో వారితో మాట్లాడి వారు కూడా సమాధాన పడినట్లుగాను మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మధ్య మా తండ్రి సంఘ బిడ్డలందరూ ఆన్లైన్లో జాయిన్ అవుతున్న మీ బిడ్డలందరూ కూడా ప్రభావ మీ కృపలో మా తండ్రి దీవించబడి వారి ఎదురుగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ కృపలో మా తండ్రి బిడ్డల యొక్క అవసరాలను మీరు తీరుస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా మన సమయంలో మేము ఉంటున్న ప్రాంతం కొరకును జంట నగరాలు మా రాష్ట్రము మా దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా కేసెస్ తక్కువ చేస్తున్న వందనాలు. తక్కువ కాకుండా ప్రభు పూర్తిగా మా తండ్రి ఈ కోవిడ్ వైరస్ అనేటువంటి పూర్తిగా కొట్టివేయబడి ప్రభావ ఈ కోవిడ్ ఫ్రీ ప్లేస్ గాను, కోవిడ్ ఫ్రీ మా తండ్రి స్టేట్ గాను, కంట్రీగా కోవిడ్ ఫ్రీ మా తండ్రి వరల్డ్ గా మా తండ్రి ప్రపంచం అంతా ఉండగానే సహాయం దయచి అడుగుతున్నాం. వ్యాక్సినేషన్ కూడా మా తండ్రి అందరికీ కూడా సకాలంలో అందుబాటు మా ప్రభావ చేయబడుగా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ కృపలో అందరూ కూడా పొందుకుని మహిమచుదురుగాక ప్రభావ సహాయం దయచి. ముఖ్యంగా మా తండ్రి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అనేక మంది సేవకులు అనేక మంది మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారు. వారిని బట్టి మీకు వందనాలు. వారు విడిచినటువంటి కుటుంబాల ఆధారం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారు విడిచినటువంటి పరిచర్యలు ఏమైతే ఉన్నాయో అవి మీరు అక్కడ వరకు కొనసాగించబడ్డకు మా తండ్రి మీరు ఎన్నుకున్న వారి మా తండ్రి అక్కడ మా ప్రభావ పరిచర్యకి మా తండ్రి అందుబాటులో ఉండి వారు మీ యొక్క నామాన్ని కొరకు మీ చిత్తంలో వాడబడుతుగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. దీవించి ఆశీర్వదించడం ఇంకొన్ని అడుగుతూ ఉంటున్నాం. అదే రీతిగా మా ప్రభావ మా తండ్రి ఈ సమయంలో సంఘం పైన మా తండ్రి షెడ్యూల్ విషయంలో హెల్ప్ చేయండి, కృప చూపించండి. త్వరలో మా తండ్రి సంపూర్ణం చేయడానికి మీ యొక్క సహాయము ఫైనాన్స్ అనుగ్రహించబడిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సంఘం సమస్యలు ప్రార్థన చేస్తుంటున్నాం. మేము కాదు ప్రభావ దేశంలో అనేక మంది ఉంటున్నారు తండ్రి. అటువంటి వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తునామములో విడుదల కలుగునుగాక. మీకు విరోధంగా రూపించబడిన ఎదురు ఆయుధం తెలుదన్నారు. యేసుక్రీస్తునామములో ప్రతి ఆయుధాలు విడగొట్టబడునుగాక. మీ కృపలో మా తండ్రి మా సరిహద్దులో సమాధానం అనుగ్రహించుకోవాలని మీరు సెలవిచ్చారు. యేసుక్రీస్తునామములో సమాధానం అనుగ్రహించబడునుగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ యొక్క నామహింకరకు సంఘం అంటున్న వారు దీవించండి. సంఘంలో గొప్ప ఉద్యమము ఐక్యత, సంఘంలో గొప్ప ఆత్మల పంట నేను చూసి నేను మహిమపరచడం గాక. దీవించిన ప్రభావ పరిచర్యలు అందుబాటు నుండి పరిచర్యలు సహకరిస్తున్న ప్రతి సహోదరులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సంఘ బిడ్డల యొక్క మా తండ్రి జీవితాలలో మీరు చేసిన కార్యాలకు వందనాలు. అది నేను పాల్గొని సభలో కుటుంబాలు కూడా దీవించండి ప్రభావం. ఆ ప్రభావం మమ్మల్ని ఈ విధంగా భద్రపరుస్తున్నందుకు వందనాలు. వారి పాపను కుటుంబాన్ని కూడా దీవించిన ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరొకసారి ప్రభావం మా దేశంలో ఉన్నటువంటి నాయకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రధానమంత్రి గారు మా తండ్రి, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు మా తండ్రి, అన్ని రాష్ట్రాల మా తండ్రి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి
వారందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని తెలివిని దయచేసి ప్రజల క్షేమం కొరకు వారి మంచి పరిపాలన అందించుదురుగాక. ప్రభావ వారికి కావలసిన భద్రతక్షణ కావగాలు ఉండుగాక. వారందరూ కూడా మేము ఎరుగునట్లుగా, మేము గ్రహించినట్లుగా, మేము అంగీకరించినట్లుగా రక్షణ పొందినట్లుగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభావ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటున్న డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకును, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకును, మున్సిపాలిటీ వారి కొరకును, ఇంకా మా తండ్రి మా ప్రభావం ఇంకా మాకు కనపడకుండా తెలియకుండా మా తండ్రి అనేక రీతులుగా హెల్ప్ చేసిన వారు ఉంటున్నారు. మా తండ్రి ఫుడ్ సర్వ్ చేస్తున్న వారు ఉంటున్నారు. మా తండ్రి గ్రాసరీస్ సర్వ్ చేస్తున్న వారు ఉంటున్నారు. మా ప్రభు కనపడకుండా అనేక మంది సేవ చేస్తున్న వారు ఉంటున్నారు. తండ్రి వారిని కూడా మా తండ్రి దీవించి ఆశీర్వదించి భద్రత క్షేమం కాపుదల అనుగ్రహించబడును గాక. మీ దీవెన చేత ఆశీర్వ చేత నింపి వాడుకుని మహిమ పొందండి. ప్రభావ మా తండ్రి మీకు వందనాలు. మా ప్రార్థనలను మీరు ఆలకించి జవాబిస్తున్న కృతజ్ఞతలు. సమయంలో వాక్యంలోకి వెళ్తున్నాం. వాక్య స్వరూపమైన దేవనాతో మాతో మాట్లాడి నన్ను దర్శించి మీకు మహిమ పొందమని మేలులన్నింటికీ వందనములు చెల్లిస్తూ ప్రార్థనకి జవాబించిన కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుత్వ మహిమ కలుగుగాక. ఇంతవరకు ప్రార్థన చేయటంతో చూపించిన దేవుడికి, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన ఏకీభవించిన సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. 10 నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. శ్రద్ధగా మీరు ఎక్కడ ఉన్నా కూడా వాక్య ధ్యానంలో దయచేసి ఇప్పటివరకు మీరు సహకరించిన విధంగా వాక్య సమయంలో కూడా అటు ఇటు తిరుగుతూ కాకుండా ఒక స్థిరమైనటువంటి స్థలంలో కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. అల్పనైన నాకు దేవుడు మరి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verses 1 to 5. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు దేవుడిని నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయచేసి అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుతూ ఉంటున్నాను. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రోజుల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొక్కకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఇరుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈ వాక్య భాగం మనం చాలాసార్లు చదివిన వారిని, చాలాసార్లు మనము విన్నటువంటి వారిని, చాలా సందేశాలు కూడా మనం విన్నాము. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినారు. దీనితో పాటు ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకొని ఈ 2 వాక్యాలను మనం ముందుంచుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 Peter chapter 3 verse 12. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చదువుకున్న అపోస్తుల కార్యములు ఈ 12వ అధ్యాయము 25 వచనాలు ఉంటుంది. 25 వచనాల నుండి దేవుడు మీతో నాతో కొన్ని విషయాలను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒకసారి మనము ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో దేవుడు అద్భుతం చేయటం కొరకు దేవుడు తన దూతను రాత్రి వేళ ఒక అలారం లాగా పెట్టి ఆ దేవుడి దూత మన యొద్దకు వచ్చి నిన్ను తట్టి లేపి నీ జీవితంలో ఒక అద్భుతం జరగటం అనేటువంటిది నువ్వు అనుభవిస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించు. పేతురు తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు తన దూతను ఒక అలారం లాగా పంపించి నిద్రిస్తున్నటువంటి పేతురుని తట్టి లేపి ఒక అద్భుతం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఈ అధ్యాయంలో 3 విషయాలను నేను చాలా జాగ్రత్తగా గమనించాను. ఇంకా అనేకం ఉన్నాయి, కానీ దేవుడు నాతో మాట్లాడిన 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ వచ్చినాను. ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నాడు. ఇది ఈయనకు కొత్త కాదు, ఇది 3వసారి పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఈయనేదో తప్పు చేసో పొరపాటు చేసో ఎవరినో దొమ్మిగా కొట్టు లేకపోతే ఎవరినో చంపు ఎవరిని హత్య చేసో చెరసాలలోకి వెళ్ళలేదు. యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడి యేసు ప్రభు శిష్యుడిగా ఉండటానికి పిలువబడి యేసు ప్రభు చేతనే నియమించబడి యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానం తర్వాత ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు, దేవుని సేవ చేయడానికి ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డ. సో అతను దేవుడు తనకిచ్చినటువంటి ఆ పరిచర్యని చేస్తూ ఉంటే దానిని ఇష్టపడినటువంటి వారు ఇతనిని చెరసాలలో పెట్టిస్తారు. మొదటిసారి దేవుడు అద్భుతంగా తన దూతను పంపి విడిపించాడు. 2వసారి దేవుడు తన దూతను అద్భుతంగా పంపించి విడిపించాడు. ఈ 3వసారి వచ్చినప్పుడు ఈ రాజు అయినటువంటి హేరోదు 2 సార్లు పేతురు తప్పించుకొని వెళ్ళాడు కాబట్టి ఈసారి అలాంటి జరగకూడదని చెప్పి 16 మంది సైనికులను కాపుదలగా పెట్టినాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ హేరోదు అంతకు ముందే యాకోబును శిరచ్ఛేదనం చేపిస్తాడు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలను పట్టుకొని కొట్టి చెరసాలలో వేయిస్తూ ఉంటున్నాడు. అందులో భాగంగానే యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యాకోబు అంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఒక శిష్యుడు. అపోస్తుల్లో మొట్టమొదటిగా 12 మందిలో హతసాక్షి అయినటువంటి వ్యక్తి యాకోబు. ఈ యాకోబు భక్తుడైనటువంటి యోహాను యొక్క తమ్ముడు. 12 మంది శిష్యులైనటువంటి వారిలో యాకోబు యోహాను అన్నదమ్ములు. పేతురు అంద్రే ఏ విధంగా అన్నదమ్ములో యాకోబు యోహాను అన్నదమ్ములండి. మొదటిగా యాకోబు శిరచ్ఛేదనం చేయబడతాడు. మనందరికీ తెలుసు, యోహానును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే వారి వలన కాలేదు. ఒకసారి కట్టుము తీసుకొచ్చి శిరచ్ఛేదనం చేయబోతే కట్టుము ఇరుగుతూ కానీ శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఒకసారి తనను బాగా కాలేటువంటి పెద్ద కళాయి లాంటిది పెట్టి నూనె పోసి దానిని బాగా మరిగించి దాంట్లో ఫ్రై లాగా చేయడానికి యోహాను దాంట్లో వేస్తే కూడా చనిపోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో యోహాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా యోహాన్ని తీసుకెళ్లి పద్మాస దీపంలో పడేస్తారు, ఒక శిక్షలాగా జైలు. దేవుని బిడ్డారా, ఇక్కడ పేతురుని పట్టుకున్నారు. యాకోబు శిరచ్ఛేదనం చేయబడిన తరువాత పేతురుకి నెక్స్ట్ డే పేతురుని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు హేరోదు. కారణం ఏంటంటే యూదులకు ఇది ఇష్టమైన పని చూస్తుంది. యూదుల యొక్క మనను పొందటానికి, యూదులతో మంచివాడు అనిపించుకోవడం కొరకు, యూదుల కొరకు చేయడానికి హేరోదు వస్తాడు. హేరోదు ఎవరంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు మహారాజు ఉన్నాడు చూడండి. ఆ హేరోదు మహారాజు యొక్క మనముడు ఇతను. ఆ హేరోదు మహారాజు ఏం చేశాడంటే యేసు ప్రభుని చంపడం కొరకు 2 సంవత్సరాల వయసు కలిగిన బాలుని అందరినీ చంపిస్తాడు. అదే రీతిగా మనం చూస్తాము, బాప్తిజం ఇచ్చి యోహాన్ని చంపినటువంటి ఒక అతను ఉంటాడు హేరోదు. అతను ఈ హేరోదుకి నెవ్యూగా ఉంటాడు. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ప్రస్తుత అపోస్తల కార్యంలో మనం చదువుకున్నటువంటి హేరోదు ఎంత భయంకరమైన నరహత్య కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో మనం చూడగలుగుతున్నాం. కొన్ని కుటుంబాల చరిత్ర చదివితే మనకి భయము వణుకు పడుతుందండి. కొన్ని కుటుంబాల యొక్క చరిత్రను చూస్తే మనకు చాలా ఆనందము సంతోషము కలుగుతుంది. కొన్ని కుటుంబాల యొక్క చరిత్రను చూస్తే మనం దేవుని స్తుతించగలుగుతాం. ఇక్కడ హేరోదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్. ఇటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి నరహత్య కుటుంబం నుంచి వచ్చినటువంటి హేరోదు పేతురును కూడా చంపడానికి ప్రణాళిక వేస్తాడు. అది పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, పహాసవరం. ఆ పండుగ అయిన తర్వాత చేద్దాం, ఇప్పుడు చేస్తే బాగోదు అని చెప్పి వాయిదా వేసి పేతురును ఇరువైపులా 2 సైనికులతోటి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేయించి చెరసాలలో వేస్తారు. ఉన్న పరిస్థితి అది. అక్కడ అటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉంటున్నాము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను.
ఇక్కడ ఒక ప్రశ్న వేసుకున్నాం. రేపటి దినాన పేతురు చనిపోతాడని ఆయనకి తెలుసు. ఏ రోజు అటువంటి తీర్మానం చేస్తాడు కాబట్టి పేతురు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఇద్దరు సైనికులు చెరవ ప్రక్కన ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి 14 మంది బయట కాపురాలు ఉన్నారు. మొదటి ద్వారం, రెండవ ద్వారం, అట్లా సంఖ్యలో ఉన్నవే సైనికులు ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులు కూడా ప్రశాంతంగా సమాధానంగా పడుకోగలిగారు. రేపటి దినాన నువ్వు నేను ఒకవేళ చనిపోయే పరిస్థితి ఉందని తెలిసినప్పుడు నిద్రపోగలుగుతామండి? చనిపోవడం వరకు వద్దు. రేపు పోలీసు వాళ్ళు వచ్చి మనం అరెస్ట్ చేస్తారంటేనే మనకు నిద్ర రాదు. రేపు ఎవరైనా వచ్చి మనం కొడతారంటేనే మనకు నిద్ర రాదు. చనిపోవడం వరకు ఎందుకండి? రేపు ఎవరైనా మన మీదకు దొమ్మికి ఒక టీముగా వస్తారని సమాచారం వస్తేనే మనకి నిద్ర పడదు. ఇటువంటి భయంకరమైన ఈ పరిస్థితుల్లో పేతురు మాత్రం సమాధానంగా ప్రశాంతంగా నిద్రపోతుంది. కారణం 2 నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఏ సంఘము కొరకైతే ఏర్పాటు చేయబడ్డాడో, ఏ సంఘములో ఆయన సభ్యుడిగా ఉండి సేవ చేస్తున్నాడు, ఏ సంఘాన్ని నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, ఆ సంఘము తన కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ రోజు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఈ రోజు నువ్వు ఏ సంఘ సభ్యుడివో, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావో, నీ కొరకు నీ సంఘము ప్రార్థన చేస్తున్నదా? నీవు సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు అలా చేస్తున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి కష్టాలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు, ప్రతి బాధలు, అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ టెక్నాలజీ వర్చువల్ మీటింగ్స్ వచ్చినాక విశ్వాసులు కూడా పాస్టర్లకి దొరకట్లేదు. విశ్వాసులు కూడా కావలసినంత సమాచారం ఉంది కాబట్టి మన పాస్టర్ గారికి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉందని చెప్పి వేరే పాస్టర్ గారి ప్రసంగాలు బాగా వింటున్నారు. వినొచ్చు, తప్పు లేదు. సంఘము కొరకంటే సంఘము బయట ఉన్న వారి కొరకు ఎక్కువగా ప్రయాసపడే వారు ఎక్కువగా ఉంటున్నారు ఈ రోజు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నీ కుటుంబాన్ని పక్కన పెట్టి నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రయాసపడి పాకులాడుతూ ఉంటే నీ భార్య నేను ఊరుకుంటుందా? నీ భర్త నేను ఊరుకుంటాడా? ఆర్ యు అవైలబుల్ టు యువర్ లోకల్ చర్చ్? నీ స్థానిక సంఘము కొరకు నువ్వు అందుబాటులో ఉన్నావా? నీ స్థానిక సంఘంలో నువ్వు మంచి సభ్యుడిగా ప్రభు యొక్క ప్రేరణతో, ప్రభు యొక్క ప్రణాళికలో పెట్టినటువంటి ఆ యొక్క స్థానములో నువ్వు న్యాయం జరిగించగలుగుతున్నావా? పేతురు ప్రార్థన చేస్తున్నారండి. ఆసక్తితో, అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేయుచున్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, యోహాను సువార్తలో మనం గమనించగలుగుతాం. 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిలువ మరణమై పునరుద్ధరణ ఆరోహణమైన తర్వాత పేతురు మరికొంతమందిని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నా గొర్రెలను కాయము అని చెప్పి 3 సార్లు పేతురుకు ప్రశ్న వేస్తాడు యేసు ప్రభు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు దేవుడు 21వ అధ్యాయం 18-19లో ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 21:18-19. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడు అయిండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుమని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెబుతున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పేతురికి ఒక నిశ్చయితమైన, దేవుడు నన్ను గొర్రెల గాయమని చెప్పాడు. దేవుడు తన కొరకు వాడబడమని నన్ను చెప్పాడు. కాబట్టి నేను ఇట్లా అకాల మరణానికి నేను గురికాను. నా దేవుడు నన్ను కాపాడువాడు అని భరోసా నిశ్చిత కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాను. అందుకే ప్రశాంతంగా నిద్రపోయాను. ఏం బిడ్డారా, మనకి ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, దైవ ప్రణాళిక పట్ల ఏదో మనం ఎరగగలిగితే, మనం ఎటువంటి శ్రమల గుండా, శోధన గుండా, బాధల గుండా, కష్టాల గుండా, అనారోగ్యాల గుండా, ఆర్థిక సమస్యల గుండా, ఇంకా ఏదైనా కావచ్చు, వాటి గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మనల్ని చూస్తున్నాడు.
చూస్తున్నా. గాడ్ సీస్ అవర్ ట్రయల్స్. దేవుడు మన శ్రమలను శోధనను చూస్తున్నాడు. మనం చదువుకున్న అపోస్తలుల కార్యాలు 1-4 అదే మనం చూస్తున్నాం. పేతురుని తీసుకువెళ్ళడం, చేర్చాల పెట్టడం, సంఖ్యల చేత ఆ సైనికులు వీళ్ళందరినీ కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. హేరోదు ఏ ప్రణాళిక వేసాడో కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు, వింటూ ఉంటున్నాడు, గమనిస్తూ ఉంటున్నాడు. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూస్తే హేరోదు చెయ్యి చాచి సంఘం అంతా కూడా నాశనం చేసి సంఘ నాయకులందరూ కూడా ఇబ్బంది పెడతామని ప్రణాళిక చేస్తే 4వ అధ్యాయం 24-30 వరకు చదువుకోండి, సమయం ఇప్పుడు లేదు. కానీ 28, 29, 30 వచనాలు చూస్తే హేరోదు హస్తం కంటే బలమైన దేవుని హస్తం చాచి దేవుడి సంఘంలో అద్భుతాలు సూచక్రియలు జరిగించి సంఘాన్ని దేవుడు ఇంకా విస్తారంగా వ్యాపింపజేస్తున్నాడు. ఎప్పుడైనా సాతాను గారి చేయించాలి మన మీద ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన తన హస్తాన్ని చాచి ఆ సాతాను క్రియలు నాశనం చేయడమే కాదు, మనల్ని భద్రపరిచి కాపాడు. గాడ్ సీస్ అవర్ ట్రయల్స్. ఇంతకుముందు మనం చదువుకున్న పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నదంటే దేవుని దృష్టి? నీవు నేను యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తులము, నీవు నేను యేసు రక్తం చేత శుద్ధి చేయబడిన వ్యక్తులమండి. నువ్వు నేను నీతిమంతులము. కాబట్టి దేవుని దృష్టి మనపై ఉన్నది. ఏదో అగ్రప్ప చేస్తున్న వాటన్నిటిని కూడా దేవుడు గమనిస్తూనే ఉంటున్నాడు. దేవుని పెట్టాలా? అక్కడ మనం చదువుకున్న మొదటి 2 వచనం మళ్ళా చదువుకున్న అపోస్తలుల కార్యం. దాదాపు అదే కాలం రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని బాధ పెట్టడానికి బలాత్కారం చేస్తూ యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని పేతును కూడా పట్టుకున్నాను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినము. దీని తర్వాత పేతును కూడా చంపాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఈ యాకోబు యోహానుల తల్లి వచ్చి, అయ్యా నీ రాజ్యంలో నా కుమారుని కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని పెట్టుకోమంటే యేసు ప్రభు అంటారు, అమ్మా నేను త్రాగే గిన్నెలో నీ బిడ్డలు తాగలేరు, నేను పొందే బాప్తిజం పొందలేరంటే వాళ్ళకి తెలియకుండానే వెంటనే శిష్యులు అంటారు కదా, మేము త్రాగుతాం ప్రభా, మేము ఆ బాప్తిజం పొందుతామంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, కుడివైపున ఎడవైపున కూర్చొని పెట్టే స్థానంలో పెట్టేది నా అధీనములు లేదు, తండ్రి అధీనములు ఉన్నది, తండ్రిని చూసుకుంటాడు. యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమలో వీరు కూడా పాలుగాలు వస్తాయి. వాళ్ళకి తెలియకుండానే మేము కూడా త్రాగగలుగుతాము, మేము కూడా పొందగలుగుతామన్నారు. ఇక్కడ యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు, యోహాను పద్మాసు దీపంలో పడవేయబడ్డాడు. మనందరికీ తెలుసు ప్రభువు మన పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నాడండి. గుర్తుపెట్టుకోండి, మనకి దేవుని బిడ్డలమైనటువంటి మనకి హేతువు లేకుండా ఏదైనా శ్రమలు, శోధనలు, ఇరుకులు, కారణాలు, ఇబ్బందులు వస్తున్నాయంటే మన దగ్గరికి గొప్ప హిమాలయ పర్వతం పెద్ద ఆశీర్వాదం వచ్చి మన మీద పడబోతుంది. దాన్ని మీరు పట్టుకోవడానికి, మీరు సామర్థ్యం కలిగి ఉండడానికి సిద్ధపడి ఉండండి. ఆ సామర్థ్యం కూడా దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన శ్రమల, శోధన, బాధను చూస్తూ ఉంటున్నాడు. పేతురును చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. మనం చదువుకున్న మొదటి పత్రిక పేతురు ఆ 2 పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేయించి రాస్తాడు. పేతురు చెరసాలలో ఉన్న అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు జ్ఞాపకం చేసి పేతురు చేతనే మనం చదువుకున్నటువంటి మొదటి పేతురు 3:12 దేవుడు జ్ఞాపకం చేసి రాయిస్తాడు. ఆ వాక్యము మనం చదువుకున్న కీర్తనలు 34వ అధ్యాయము, మనము చదువుకున్నటువంటి కీర్తనలు 34వ అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యము. కీర్తనలు 34వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి ఆ మాటను మనం గమనించుదాం. ప్రభు కోసం దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 15-16 వచనాలు ఉంటుంది కీర్తనలు. ఆ కీర్తనలో రాసినటువంటి భక్తుడైనటువంటి దావీదు మహారాజు అన్న పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడే, అదే లేఖన భాగాన్ని పేతురు గారి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో తన జీవిత అనుభవాన్ని ఆ పత్రికలో రాయిస్తాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మన శ్రమలను, మన శోధనలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను అన్నిటినీ కూడా చూస్తున్న దేవుడు మన దేవుడు. ప్రభు దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మొట్టమొదటిది, చూచే దేవుడు అండి. చూచే దేవుడు. రెండవదిగా గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు, మన ప్రార్థనలకి సమాధానం ఇచ్చేవాడు.
పేతురు 3:12 మనం చదువుకున్నాం. మొదటి పేతురు 3:12 ఏమని ఉన్నది అక్కడ? 3:12లో ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి. కీర్తనలు ఏమంటుంది తెలుసా? నీతిమంతుల మీద యెహోవా కన్ను నిలిచినది, వారి ప్రార్థనల వైపు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. చెవి యొగ్గి ఉన్నటువంటి తెలుసా అండి? మనకు వినకపోతే కీన్గా చెవి దగ్గర కడతాం చూడండి. ఒక్కోసారి ఫోన్ వస్తే అవతల వాళ్ళు ఫోన్ వాళ్ళని చాలా లోలో ఉండి మాట్లాడుతుంటే మనం వెనకపడితే ఆ చెవి, ఆ ఆడియో వచ్చేటువంటి దాన్ని మనం చెవి దగ్గర పెట్టుకుంటాం. అది చెవి ఒగ్గటం అండి. అంటే దేవుడికి వినపడదా? దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థనల పైన లక్ష్యం ఉంచినాడు, శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వింటున్నాడు అని చెప్పడం. దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు అండి. ఇక్కడ సంఘము అత్యాశక్తితో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నది? పేతురు కొరకు. పేతురు కొరకు. దేవుని బిడ్డలు ఒకసారి మన జీవితాలను గమనించుకున్నాం. మన జీవితంలో నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘంలో ఉన్న బిడ్డలు ఇటువంటి చెరసాలు లాంటి అనుభవాలు గుండా వెళ్తుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళగలుగుతుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? లోకోక్తి ఒకటి ఉంటుంది. అందరూ కూడా చాలా మంది పరిగెత్తి పాలు తాగుదామని చూస్తారు, కానీ కొంతమంది ఇంట్లో ఉండి నీళ్లు తాగి ప్రశాంతంగా పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభు యొక్క బిడ్డలంగా దేవుడు మన పట్ల కలిగిన గొప్ప ప్రణాళిక నెరవేరిస్తే అంతకంటే గొప్ప మించిన వ్యక్తి మరొకరు లేరండి. ఒకరిని పాస్టర్ దేవుడు ఎన్నుకుంటే పాస్టర్ పని ఆయన నెరవేర్చాలి. ఒకరిని దేవుడు ఒక ప్రార్థనా యోధుడిగా, యోధురాలుగా ఎన్నుకుంటే నువ్వు ప్రార్థన యోధుడిగా, యోధురాలుగా నిర్వర్తించాలి. పాస్టర్ పని ఆ ప్రార్థన యోధుడు వచ్చి చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ చేస్తే దేవుడు నీకు సాయం చేసినట్లుగా ఉండవచ్చు, కానీ దేవుని ప్రణాళిక నీ పట్ల ప్రార్థన చేయదు. గుర్తుపెట్టుకో. రెండవదిగా దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. చూడండి 12వ అపోస్తల కార్యాలు 12వ చూసుకుంటే ఇట్లు ఆలోచించుకుని అతను మార్పు యోహాను మరి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించున్నారు. అనేకులు సంఘమంతా కూడుకొని మా నాయకులు ఈ పరిస్థితి ఉన్నదే, మా సంఘం పరిస్థితి ఈ విధంగా ఉన్నదే, ఇప్పటికే యాకోబును పోగొట్టుకున్నామే, ఇంకా పేతుడిని కూడా పోగొట్టుకుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏకంగా కూడి ప్రార్థన చేస్తారు. యాకోబుని చెరసేదన చేపిస్తేనే యూదులందరూ కూడా సంతోషిస్తే, ఇంకా పేతుడు చంపిస్తే ఇంకెంత సంతోషపడతారు ఆలోచన చేయండి. అందుకే హేరోదు రాజు పేతుడిని చంపడానికి కూడా ప్రణాళిక చేస్తుంది. దేవుని బిడ్డారా, దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ ప్రార్థన సమయంలో పేతురు చేస్తున్నటువంటి పనులు 3 మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. పేతురు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేశాడు ఇంతకుముందు నేను చెప్పాను కదా. మొట్టమొదటిగా పేతురు చెరసాలకు వెళ్తే తన ఇంట్లో పడుకున్నట్లుగా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంట్లో పడుకున్నట్లుగానే ప్రశాంతంగా నిద్రపోయాడు. నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు పాస్టర్ గారు అంటే అక్కడ వాక్యం ఉంటుంది చూడండి. 7వ వచనం చూడండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడున్న గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి. ఎప్పుడు తడతారండి? నిద్రపోయే వాళ్ళు పిలిస్తే వాళ్ళు లేవలేదనుకోండి, నిద్రపోయే వాళ్ళు పిలిస్తే వాళ్ళు స్పందించలేదనుకోండి, అప్పుడు వారి దున్నపోత లేరని చెప్పి కొంతమంది పిల్లల్ని తిడుతూ వాడిని అటు ఇటు దొరికించు, అటు ఇటు తట్టి లేపుతారు. దేవుని బిడ్డ, అంత ప్రశాంతమైనటువంటి చాలా సౌండ్ స్లీప్ పేతురు నిద్రపోతూ. అప్పుడు ప్రభువుతో వచ్చి అడుతూ ఉంటున్నాడు, తట్టి లేపుతున్నాడు. మనందరికీ తెలుసు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు అక్కడ చదివినట్లయితే, దేవుడు దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడు మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటే నిద్రపోయే టైంలో దేవుడు ప్రశాంతమైన నిద్రిస్తాడండి. భోజనం చేసేటప్పుడు తృప్తిగా భోజనం చేయడానికి సహాయం చేస్తాడు. పరిచర్య చేసేటప్పుడు దేవుడు చాలా హృదయపూర్వకంగా పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. సమాధానం ఉండాలి, మన మనసు శాంతి ఉండాలి. అది ఎలా కలుగుతుందట? ప్రార్థన చేయటం వలన, ప్రభుత్వ సమయం గడపటం వలన, ప్రభు యొక్క సహాయం కోరుట వలన. పేతురు అదే చేశాడు, అందుకు నిద్రపోయాడు.
పేతురుని ప్రభు దూత తట్టి లేపాడు. రెండవదిగా పేతురు ఏం చేశాడంటే, పేతురు దేవుని దూతకు విధేయత చూపించాడు. పేతురు అక్కడ మనం చూసినట్లయితే 7-11 వచనాలు చదువుకున్నాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దేవుడు దూత వచ్చినప్పుడు 2 పనులు జరిగింది. ఒకటి, దేవుడు తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. దేవుడు తన లిబర్టీని ప్రకటిస్తాడు. ప్రకాశింపజేయటం, ప్రకటించడం. వెలుగు అదేవిధంగా స్వతంత్రం, లైట్ అండ్ లిబర్టీ. ఇక్కడ దేవుడు తన దూతను పంపించాడు. ఎందుకో తెలుసా? చీకటి గదిలో ఉన్న పేతురుకు వెలుగు ప్రకాశింపజేయడానికి, సంఖ్యలతో బంధించబడిన పేతురుకి సంఖ్యల బంధకాల నుంచి విడుదల ఇవ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి, స్వతంత్రాన్ని ఇవ్వడానికి. ఆ విధంగా దేవుని దూత ప్రకాశించను. దేవుని దూత పేతురు ప్రక్కన తల్లి త్వరగా లేపని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి విడిపోయాను. వెలుగు ప్రకాశించను, సంఖ్యలు ఊడిపోయాను. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజు సంఘంలో ఎందరైతే ఇలా మాటలు వింటున్నారో, దైవ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారా, ఎందరైతే సంఖ్యల చేత బంధించబడినటువంటి పరిస్థితులు ఉంటున్నారా, ఇప్పుడే దేవుడు తన దూతను మీ యొద్దకు పంపించి మీకు వెలుగు కలిగేటట్లుగా చేస్తున్నాడు. మీకున్న బంధకాలను తెంచివేసేటట్లుగా చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని తన దూత చేత తట్టి లేపి మీ జీవితంలో ఒక అద్భుతాలు ఇప్పుడు జరిగిస్తున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయనకి సాధ్యమండి, ఆయనకి సాధ్యం. సార్ మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైందంటే చూడండి, ఆ తర్వాత ఏమైంది? 8వ వచనం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఈ పనులు పేతురు చేయాలి. ఈ పనులు ఎవరు చేయాలి? పేతురు చేయాలి. అయ్యా పాస్టర్ గారు, దేవుడు అంత అద్భుతాన్ని చేసినప్పుడు ఆ మిగిలిన పనులు కూడా పేతురుకి ఆ దూత చేయొచ్చు కదా అని ప్రశ్న చేయొచ్చు కొంతమంది. దేవుడి ప్రణాళిక పద్ధతులు వేరుగా ఉంటాయండి. దేవుడి ప్రణాళిక పద్ధతులు వేరు. అసాధారణమైనవి దేవుడు చేస్తాడు. సాధారణంగా నువ్వు నేను చేయగలిగి చేసుకోవాలి. చెప్పులు వేసుకోవటం పేతురుకు రాదా? తన బట్ట పైన వేసుకోవటం పేతురుకు రాదా? తన నడుము కట్టుకోవటం పేతురుకు తెలియదా? ఈ 3 చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. దేవుని చిత్తం మీద మరొకసారి, వస్త్రము రక్షణ కొరకు, నడుము కట్టుకున్నట్టు సత్యమైన దట్టి అంటే దేవుని సత్యము కొరకు నిలబడటం కొరకు, చెప్పులు అంటే దేవుని యొక్క సువార్త, సమాధానకరమైన సువార్త జోడులు తొడుక్కొని సేవ కొరకు వెళ్ళటం. ఇవి పేతురు చేయాలి. దేవుని దూత చెప్పినప్పుడు పేతురు ఏ మాత్రము సంకోచించకుండా విధేయత చూపించాడు. దేవుడు నిన్ను పిలవలేదా సువార్త ప్రకటన కొరకు? దేవుడు నీకు సత్యాన్ని ప్రకటించలేదా? సత్యమున్న దేవుడు నీకు ఇవ్వలేదా? దేవుడు చెప్పలేక సత్యముని తట్టి కట్టుకుని నా కొరకు మీరు సిద్ధంగా ఉండడని దేవుడు చెప్పలేదా? రక్షణ అనే వస్త్రాన్ని మీరు తొడుగుకున్నారు, ధరించుకొని ఉన్నారు కాబట్టి దాని విషయమై జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పలేదా? మనం విధేయత చూపించాలి. దేవుడు పెట్టారా? పేతురు విధేయత చూపించాడు. ఈ జరిగే ప్రక్రియ అంతా కూడా పేతురు ఇది ఒక కళ, ఒక దర్శనం అనుకున్నాడు, కానీ నిజంగా జరుగుతున్నాను అనుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గాడ్లు, అక్కడ ఉన్న సైనికులకు మాత్రం ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత దేవుడు తన దూత దారి పేతురు మొదటి చేతి 2వ గమి అవన్నీ దాటి ఆ వీధిలోకి వచ్చినప్పుడు, వీధిని దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. 10వ వచనం. మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణం ఇనుప గమని వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెచ్చుకున్న వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు ఉద్దేశించినటువంటి వాటన్నిటి నుంచి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలుసుకున్నాను. ప్రభు స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ప్రభు పేతురు జీవితంలో చేసిన కార్యాన్ని తెలుసుకోగలిగినాడు. తన సెన్స్ లోకి వచ్చాడు. అప్పుడు తనకున్నటువంటి ఆ కామన్ సెన్స్ అంటారు కదా, అప్పుడు తను యాక్టివేట్ అయినాడు. వెంటనే తన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఒక సత్యం తెలుసుకోండి, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికే దేవుడు జవాబు పంపిస్తాడు. సంఘము మేరీ వాళ్ళ ఇంట్లో మరియ ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తుంటే పేతురు విడుదల కొరకు దేవుడు పేతురుని పిలిపించి ఆ మరియ ఇంటి దగ్గరికి పంపిస్తాడు. పేతురు బయట ఉండే ద్వారాన్ని తడుతూ ఉంటున్నాడు. లోపల ఉన్నటువంటి వారు భయపడుతూ ఉంటున్నారు.
రోజైనటువంటి ఒక చిన్నది వచ్చి పేతురు స్వరాన్ని గుర్తెరిగి ఉత్సాహంతో డోర్ తీయడానికి బదులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు బయట ఉన్నారు, పేతురు అంకులు బయట ఉన్నారని చెప్తారు. వాళ్ళందరికీ ఆశ, భయం ఒకవైపు, నమ్మరు, రోజే చెప్పిన మాట నమ్మరు. ఎందుకంటే హేరోదు అనేక మందిని పట్టుకొని కొట్టించి చెరసాల్లో వేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారనే సంగతి తెలుసుకుని సైనికులను పంపించి మమ్మల్ని కూడా తీసుకెళ్లి చెరసాలలో వేస్తారనేటువంటి భయము లోపల ఉన్నటువంటి వారికి. పేతురు ఇంకా తడుతూనే ఉన్నాడు. ఎందుకంటే సైనికులు మరలా వచ్చి తనను పట్టుకుని తనను మరలా తీసుకెళ్తారని ఆయనకు కూడా భయం, ఎక్కడన్నా అనుమానం వచ్చి ఉండవచ్చు. అయితే సంఘం ఒక తీర్మానం చేసింది. లోపల ఉన్నవారు ఏం తీర్మానం తెలుసా? మనందరం కలిసి వెళ్తామని చెప్పి అందరూ వచ్చి ద్వారం తీశారు. అటువంటి ఐక్యత సంఘంలో ఉండాలి. ఒకవేళ సైనికులు వచ్చి మనం అరెస్ట్ చేస్తారు, అందరం వెళ్దాం. ఒకవేళ పేతురు అయితే అందరం కలిసి ప్రభుని స్తుతించి మహిమపరచుదామని. అటువంటి ఐక్యత సంఘంలో దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు వెంటనే లోపలికి వచ్చాడు. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని ప్రకటించి వాళ్ళకి సూచనలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ 3 విషయాలు అక్కడ జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మన యొక్క శ్రమలను, శోధనలను, ఎదుగులు, ఇబ్బందులు చూస్తున్న దేవుడు. రెండవదిగా దేవుడు మన ప్రార్థన వినికి మనకి జవాబు ఇస్తున్నటువంటి దేవుడు. మూడవదిగా చెప్పి నేను ముగిస్తున్నా. ఇంకో మూడవది ఏంటంటే గాడ్ డీల్స్ విత్ అవర్ ఎనిమీ. మన శత్రువు విషయం అయితే దేవుడే చూసుకునేవాడు. నీ మీదకి ఎటువంటి శత్రువులు వచ్చినా వారి విషయంలో నువ్వు పోరాడవద్దు, కానీ నీకు బదులుగా దేవునికి అప్పగించితే దేవుడు నీ పక్షంగా వారి విషయమై చూసుకుంటాడు. హల్లెలూయా. మన దేవుడికి ఉన్న పేర్లు ఒకటి చూసుకుని దేవుడు. చూసుకుని దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ సత్యం ఏంటంటే ఇక్కడ పేతురు తప్పించబడ్డాడు. పేతురు జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. సంఘాన్ని దేవుడు బలపరిచినాడు. సంఘ ప్రార్థన దేవుడు విన్నాడు. వారికి ఉన్న శోధన, ఎన్నికల ఇబ్బందులన్నీ చూచిన దేవుడు, వారి ప్రార్థన విన్న దేవుడు అద్భుతం చేసి పేతురుని బయటకు తీసుకొచ్చాడు. అంతటితో దేవుడు ఊరుకోలే. ఏ దూత ద్వారా పేతురుని దేవుడు బయటకు తీసుకొచ్చాడు, అదే దూతను ఉపయోగించి దేవుడు శత్రువు విషయంలో కూడా కార్యం చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నీ కొరకు దేవుడు తన దూతలు పెట్టాడు. నీకు తెలుసా? ఈ రోజు దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తము ఏంజలిక్ మినిస్ట్రీ ఉన్నది నీకు తెలుసా? తెలిస్తే ప్రభుని గట్టిగా ప్రభుకు మహిమ చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము, 34వ అధ్యాయము 7వ వచనము. మనం చదువుకున్న కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించదు. నీ చుట్టూ దూతలు ఉన్నారండి. ఆత్మీయులు చూడగలుగుతారు కానీ అన్యులు చూడలేరు, లోకస్తులు చూడలేరు. మనం దేవుని బిడ్డలము. మన చుట్టూ దేవుడు తన దూతలు కాపలా ఉంచాడు. ఇంతకుముందు కూడా మనం చూస్తున్నాం. దేవుడు తన దూత ద్వారా ఆయన పేతురును విడిపించాడు, యోహాను విడిపించాడు. ఇంతకుముందు చూసినాము 2 సార్లు కూడా దేవుడు తన దూతలు పంపించాడు. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. అపొస్తలుల కార్యంలో మనం ఆ విషయాలు చూస్తాం. ప్రభు కోసం విగ్రహ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు తన దూతను పంపించి విడిపించి దేవుడై ఉన్నాడు. ప్రభుకే సమస్త ఘనత, సమస్త మహిమ, సమస్త ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. స్తోత్రం. తండ్రి నీకే వందనాలు. ప్రభుకే సమస్త ఘనత, సమస్త మహిమ, సమస్త ప్రభావములు. 19వ వచనం. అపోస్తలులను బలవంతంగా పట్టుకొని పట్టణ చెరసాల వచ్చిన అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చాను. దేవుడు తన దూతను పంపించి మనం విడిపించి దేవుడు అండి. మన ప్రార్థన ఆలకించి మనకు విడుదల ఇచ్చుకోడు. ఇప్పుడు అదే దూతను దేవుడు శత్రువు దగ్గరకు పంపిస్తూ ఉంటున్నాడు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా ఇబ్బందులు పడుతుంది. అదే విధంగా ఈ శత్రువు కూడా మళ్ళా రెచ్చిపోతారని చెప్పి దేవుడు తీర్పు అనేటువంటిది దేవుడు వెంటనే పంపిస్తూ ఉంటున్నాడు. ఏమిటా తీర్పు తెలుసా? ఏ శత్రువు అయితే పేతురును చంపాలని చూశాడు. ఈ 12వ అధ్యాయం మనం ప్రారంభంలో చూస్తే అప్పర్ హ్యాండ్ శత్రువులు ఉంటది. కానీ ఈ 12వ అధ్యాయం ముగింపుకు వస్తే అప్పర్ హ్యాండ్ దేవుడు సంఘానికి ఇస్తాడు. ప్రభుత్వ మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి వచనంలో సంఘము దయనీయమైన పరిస్థితుల్లో, చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అద్భుతం చేసి ఆ 12వ అధ్యాయం చివరిలోకి వచ్చినప్పుడు శత్రువును చంపి దేవుడు సంఘాన్ని పైకి లేవనెత్తినాడు. ప్రభుత్వ మహిమ కలుగుగా. హల్లెలూయా.
మనం చదువుకున్నాం 1 పేతురు 3:12 మరొకసారి ఆ మాట చదువుదామా? మరొకసారి ఆ మాట చదువుదాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధం. ఇప్పుడు కీడు చేసేది ఎవరో? హేరోదు. ఈ కీడు చేసేటువంటి హేరోదుకి ప్రభు ముఖం విరోధంగా ఉన్నది కాబట్టి ప్రభువుకు విరోధంగా వచ్చిన వాడు ఎవరైనా గెలవగలుగుతాడా? వెంటనే దేవుడు ఏం చేశాడంటే హేరోదు దగ్గరికి దూతను పంపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా కూడా హేరోదు రాజవస్త్రం ధరించుకుని సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇది దైవ స్వరము కాని మానవ స్వరము కాదని దేవుని స్థానాన్ని హేరోదుకి ఇస్తారు. దేవుని స్థానాన్ని ఎవరు తీసుకున్నా దేవుడు ఒప్పుకోడండి, దేవుడు ఉపేక్షించడు. వెంటనే దేవుడు దూత హేరోదును మొత్తితే పురుగులు పడి చేస్తారు. పురుగులు పడి చేస్తారు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు 3 విషయాలు. సంతోషించుదాం, ఆనందిస్తాం. నీ శ్రమలను దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ శత్రువును దేవుడు నీ నుండి దూరం చేసి నీకు జవాబిస్తూ ఉంటున్నాడు. ఏం కావాలి ఇంకా నీకు? ఇంతకు మించిన దానికంటే అది ఏ విషయమైనా కావచ్చు. ఆరోగ్య విషయమా, ఆస్తుపాస్తుల విషయమా, ఉద్యోగ విషయమా, వ్యాపారం విషయమా, లేకపోతే అనారోగ్యంలో చనిపోయి మరణ పడకల్లో ఉన్నావా, రోగమని శత్రువు వచ్చి దాడి చేస్తూ ఉన్నదా? దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను చూస్తున్నాను, నీ పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉన్నదని దేవుడు చెప్తాడు. అయ్యా మీరు అనుకోవచ్చు, మరి యాకోబుని ఖడ్గంతో చంపించినాడు, మరి ఆ సమయంలో దేవుడు యాకోబును ఆపివేయవచ్చు కదా చంపకుండా. దైవ చిత్తము, దైవ నిర్ణయానికి మనం ప్రశ్న వేయలేము. దేవుడు మహాజ్ఞాని అండి, మహాశక్తిమంతుడు. ఆ జ్ఞానాన్ని మన లిమిటెడ్ నాలెడ్జ్ తో మనం గ్రహించుకోలేము. ఈ రోజుల్లో కూడా చాలా మంది దైవ సేవకులు అకాల మరణానికి గురవుతున్నారు. మనం ప్రశ్నించలేము. నీవు నేను బ్రతికి ఉన్నామంటే నీ పట్ల నా పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా మనము చేయవలసిన సేవ ఎంతో ఉన్నది. ఆ సేవ చేయడానికి దేవుడు మనల్ని క్షేమంగా సజీవంగా ఉంచినాడు. ఆ తర్వాత పేతురు ఎంత గొప్ప సేవ చేశాడో మనందరికీ తెలుసు. నిన్ను నన్ను దేవుడు క్షేమంగా ఉంచాడంటే ఆయన కొరకు ఉంచినాడు, ఆయన ప్రణాళిక చేయడానికి ఉంచినాడు, ఆయన యొక్క రాజ్య నిమిత్తం వాడబడటానికి ఉంచినాడు. మనకు ఆరోగ్యం, మనకు అవసరాలు, మనకు అన్ని దేవుడు సమకూరుస్తూ మన గొప్పతనం కదా, మన భక్తిగా మనిషి ఏది కాదు, దేవుడు ఉచితమైన కృపలో కాపాడుతూ. కాబట్టి ప్రభువుకు నమ్మకంగా ఉందాం. మనం చూసినట్లయితే మనందరికీ తెలుసండి, సామెతలు 11:8 ఆ మాట ఒకటి చదువుతాను. సామెతలు 11:8. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధ పాలవును. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధ పాలవును. నీతిమంతుడైన పేతురు బాధ నుంచి తప్పించబడ్డాడు. భక్తిహీనుడైనటువంటి హేరోదే కాదు, అక్కడ ఉన్నటువంటి సైనికుడు బాధ పాలైనాడు, చనిపోయినాడు. నీ మీదకి ఎవరైనా భక్తిహీనులుగా లేస్తున్నారా? సంఘం మీదకి లేస్తున్నారా? మన మీదకి లేస్తున్నారా? దేవుడు ఉపేక్షించు, దేవుడు ఊరుకోడు, న్యాయం చేయ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఆ తర్వాత మనందరికీ తెలుసు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో శత్రువు చనిపోవటమే కాకుండా దేవుడు ఏం చేశాడంటే 12వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనం చూసినట్లయితే, అతడు దేవుని మహిమపరచడంలో వెంటనే ప్రభుదూత అతను పొందిన కనుక పురుగులు పడి ప్రాణం విడిచను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయి సౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అని మారు పేరుగాని యోహానును వెంట వెతుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ సంఘాన్ని నాశనం చేయాలని హేరోదు చూస్తే దేవుడు హేరోదును నాశనం చేసి సంఘమును ప్రపంచమంతటా వ్యాపకం చేస్తూ సంఘ పరిచర్యలో పొదువుగా ఉన్నటువంటి దాని కొరకు దేవుడు సేవకులను లేవనెత్తుతూ అందులో ఒకడుగా యోహాను అని మారు పేరు కలిగినటువంటి మార్కును దేవుడు తన పరిచర్యకు లేవనెత్తాడు. నేను నమ్ముతున్నాను ఈ రోజు ఈ ప్రసంగము ద్వారా మన మధ్యలో కూడా దేవుడు అనేక మందిని సేవకులకు లేవనెత్తుతున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సేవను నిర్లక్ష్యం చేసి వెళ్తున్నావా? దేవుడు అంటున్నాడు, సేవ నిర్లక్ష్యం చేయాలి.
నీ గృహంలో ప్రార్థన జరుగుతుంటే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ గృహం పట్ల ప్రణాళిక, నీ సంఘము పట్ల, నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మనం ఎరిగి సంతోషించి ప్రభు కొరకు నిలబడతాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 చదివి నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వదిలింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చేయకు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయకూడదని బిగ్గరగా కేకలు వేశారు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడము. వారి సహదాసుల ఎప్పుడు సహోదరుల ఎప్పుడు లెక్క పూర్తి వరకు కొంచెం కాలము విశ్రమింపని వారితో చెప్పు. దేవుడు తీర్పు తీర్చువాడండి. దేవుడు తీర్పు తీర్చువాడు. దేవుడు తీర్పు తీర్చువాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా న్యాయము చేయడు. సంగమా, పేతును విడిపించినాడు, శత్రువును నాశనం చేశాడు, సంఘాన్ని వ్యాపకం చేశాడు. దేవుడు శ్రమలు చూచి దేవుడు ప్రార్థన ఆలకించే శ్రమ నుంచి విడిపించి దేవుడు మనకి శ్రమలు పెట్టేటువంటి వారిని దేవుడు మన నుండి దూరం చేయ దేవుడు. అటువంటి దేవుడు కలిగిన మనం గొప్ప ధన్యులు. ఈ కోవిడ్ నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈ కోవిడ్ నుంచి మనల్ని భద్రపరిచి మనల్ని క్షేమంగా ఉంచుతున్నాడు. ఈ కోవిడ్ మొత్తాన్ని దేవుడు నాశనం చేసి త్వరగా తీసివేయబోతున్నాడు త్వరలో. కాబట్టి ప్రభుత్వం ఏం చెల్లుతాం, ప్రభు సాక్షులుగా ఉందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుని ప్రార్థన, ముగింపు ప్రార్థన, వాక్యం కొరకు ప్రార్థన సెలవు తీసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గణనామని బట్టి వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన బట్టి వందనాలు. నాతో మాతో మీరు మాట్లాడి మీ వాక్కుకై వందనాలు. మీరు మమ్మల్ని చూచు దేవుడివి, మీరు మా ప్రార్థనకు చెవి యొక్క దేవుడివి, మా శత్రువుల విషయమై పగ తీర్చుకునే దేవుడు. వారు నిజానికి మాకు శత్రువులు కాదు ప్రభావ, మీకును మీ రాజ్యానికి మేము పరిచయకు శత్రువులు ఉంటున్నారు. కాబట్టి వాటన్నిటిని మీరు ఉపేక్షించే దేవుడు కాదు తండ్రి. మీకే అప్పగిస్తున్నాం, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మేము కూడా మా తండ్రి పేతుల్లాగా, మేము కూడా సంఘములాగా, మేము కూడా మా తండ్రి మీ యొక్క ప్రణాళికలో ఉన్న వారమని ఎరిగి మీ వాక్యానుసారంగా జీవించడం. సంఘాన్ని దీవించండి, వాక్యమైన వారిని దీవించండి, ఆశ్రయించండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు మహింపడాలి. వాక్యానుసారంగా నేను జీవించి నేను మహింపరుచుకుంటాను. అదే రీతి వాక్యం మంచిగా పన్నెండు విత్తనం 30 పండించుకున్నాను. సమయంలో మా ప్రభావ సంఘ బిడ్డలందరినీ ఆన్లైన్ జాయిన్ అయినటువంటి మీ బిడ్డలందరినీ దీవించి మహింపడాలి. ప్రభా ఈ సమయంలో కానుకలను అక్కడ దీవించండి, మీ ప్రభుత్వాలు వాడితే మహింపడాలి. సమయంలో మా ప్రభా ఈ వారంలో బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వరకు ప్రార్థన చేస్తున్న సంవత్సరం దయాకరణ వరకు ధర్మం చేసినందుకు వందనాలు. ఇటువంటి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అనేక వారి జీవితాలను అనుగ్రహించి మీరు మహింపొందురుగాక, ప్రతి దీర్ఘాలు కలుగురుగాక, మీ సంకల్పం ఇచ్చిన వారి పట్ల నెరవేర్పు జరుగునుగాక. వారిని మా తండ్రి మీరు ఆశ్రయించి వారు ఉదయవాంఛించి మహింపొందాలి. సంగమంతటి క్షేమం పద్ధతి కాపుదల ఇచ్చిస్తున్నాం. సాయంకాల కాలాలను సిద్ధపరిచి మహింపొందమని మీరు అన్నింటికి వందనాలు. త్వరలో మేమందరం కూడా తీసుకెళ్ళి జాగ్రత్త నిన్ను గణపరచుటకు సహాయం దయచేయమని ఘనత మేము ప్రభావం మీకు ఆరంభిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమలు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానం కొన్ని మనందరూ లోకంలోని సకల పరిశుద్ధులకు వాక్యం ధనకరంగా జీవించిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకరం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభు పేరు అందరికి వందనాలండి. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభు నామం మహిమ కలుగును గాక. అందరు భద్రంగా ఉందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం కలుసుకోనట్లుగా దేవుడు అన్ని కూడా సమకూర్చును గాక. దేవుడు దీవించును గాక. ఆమేన్.